మళ్ళీ కిసంటి పని నా జిందగీలా చెయ్య. నిన్నమన్నామిండ్రా నేను కలర్ చూడాలనిపితే నువ్వు నన్నమ్మడానికి చూస్తావరా బద్మాష్? ఒరే బైరాగి రథవా, నీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు సరలేదట్రా. నువ్వు కూడా అట్లా మాట్లాడతావేంది మామ? ఎన్ని సైన్ వల్ల చూడలే. గుడిసెలో ఉండే పోరికి బంగ్లాలో ఉండే పోరానికి లింకు పెడితే ఏమైతుంది? క్లైమాక్స్ లో పెళ్లి అవుతుంది. గట్లనే నాశలేని కూడా ఒక పెద్ద ఐఏఎస్ ఎట్లా పెడదామని ఐడియా చేసిన. అమ్మ తోడు చూసినావా మావా, నోరు తెలిస్తే గిట్లా అబద్ధాలు. గిట్ట అవబోతాడంట, నా పెళ్లి చేస్తాడంట. లే నేను ఇంట్లో వెళ్ళిపోతా. నేను అత్తాని పిలిస్తే ఇంక అడిగిపోతా. బాయిల దూకాలన్నా నాకన్నా ముందే తయారవుతారు. నీకు తెలవడదేమున్నదత్త, ఇంత సంసారం చేయడానికి యాస్టకొచ్చి మా వదినమ్మ చచ్చిపోయింది. ఈ పిల్లలేమో నా పెడకు చుట్టుకున్నారు. ఇంకే అడిగిపోతా, లోపలికే పోతా. రండి నీ అసొంటి సెంటిమెంటల్ అత్త ఒక్కతున్నా చాలే, ఎంత డ్రామా అన్నాడొచ్చు. వయసులో ఉన్న ఆడపిల్ల బజ్జీలు సోడాలు మీ ఇల్లు గడుపుతుంటే ఇట్లాంటి అదో పనులు చేయడానికి సిగ్గులేదురా నీకు? రాదా 4 రోజులు వీడికి అన్నం పెట్టకే. తిండి నాకెందుకు అత్త? డాక్టర్ సాబు నన్ను పల్సటి టానిక్ తీసుకోమన్నాడు. నిన్నే పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావేంటి? అసలు నేను నీ కాలేజ్ లో జాయిన్ అయింది నీకోసం. ఈ సంగతి మీ నాన్నగారికి తెలిస్తే ఏమవుతుంది? మీ నాన్నగారి ఫ్యాక్టరీలో మా నాన్న వర్కర్. ఓహో, ఇదిగో బావా, ఇదేంటి గురు 2 బాటిల్స్ తెప్పించావు? అదే సరిపోతుంది. ఉంది 4 2 చాలేరా? నేను ఒక్కడ తాగుతాను ఫుల్. ఏడిసావు వెదవ కబుర్లు చెప్ప. వెదవ కబుర్లా? ఈ ఫుల్ బాటిల్ తెంపుకుండా కొట్టేనా? పందెమా? వద్దు బావా, పందెం పెడితే ఈ ఫుల్ ఆగించేద్దామని చూస్తున్నాడు. ఏడ్చాడులే. రై, ఫుల్ బాటిల్ తెంపకుండా కొడితే నేను నీకు 10,000 ఇస్తాను. మరి నువ్వు ఓడిపోతే ఏం చెప్తాను? నువ్వు బట్టలన్నీ ఓడితేసి బజార్లో పరిగెత్తాను. అసలు మనం ఓడిపోతే కదరా. అయితే స్టార్ట్ చేయరా. స్టార్ట్ చేశానా? చెయ్యరా. ఈ అసలే గాలిగడి బావా, సగం తాగి మన మీద కొక్కుతాడు. బాబో, ఈ గాలిగాడి వాళ్ళకు చూస్తుంటే 2వ బాటిల్ కూడా ఖాళీ చేసేట్టున్నాడే. వద్దులేరా, సగం పైన కొట్టాడుగా. రై, ఇదిగోరా ఉంచుకో 10,000. నీదెంత విశాల హృదయం బావా. ఈ గాలిగాడు పందెం ఓడిపోయినా 10,000 ఇచ్చావు. అక్కడ పిల్ల వస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చినా డబ్బులు ఇచ్చావు. అదేం కాదురా, ఆ పిల్లకి భయపడి వదిలేసుంటాడు. దానికి మా ఇంటి అడ్రస్ కూడా తెలీదు. వీళ్ళ నోళ్ళు ముయించాలంటే ముందు దానికి బుద్ధి చెప్పాలరా. ఏది వెయ్యేది? కళ్ళు నెత్తి మీద ఉన్నాయా, ఫేస్ మీద ఉన్నాయా? ఎక్కడున్నాయో చూసుకో. గట్లనా? నేను ఇచ్చిన బజ్జి మస్తుగా లేరా? మళ్ళా మిర్చి కొరకడానికి వచ్చినా? వదులు, వదలకుండా అరుస్తా. ఆరిసినాక కరుస్తా. నిజంగానే కరుస్తా. కానీ కారులో తిరగడమే కాదు, కారం తినడం కూడా తెలుసు. ఇప్పుడు నేను ముద్దు పెట్టుకుంటే అడ్డుకోవడానికి ఎవ్వరూ రారు. మీరు మగాళ్ళు గారు రాండి, ఎవరు రారు. ఫ్రీ షో చూస్తున్నారు, చూడని. మనది దుర్యోధనుడి స్టైల్. అవమానించడం తప్ప అనుభవించే టైపు కాదు. నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పు, నిన్ను వదిలేస్తా. చెప్పకుంటే ఏం చేస్తావు? చూపిస్తాను. చూపిస్తానని బాగ్ జాతే బేటా. దేఖో దేఖో, కలేజా ఉండాలి, కలేజా. ఆ పిల్ల బజ్జీల బండిని ఇన్సూరెన్స్ చేసిందో లేదో. నాన్న చచ్చిపోతాడని నీకు ముందే తెలుసు కాబట్టి ఇన్సూర్ చేయించావు. పాప పిల్లకేం తెలుసు బండిపోతుందని. వదినా, ఒకవేళ ఆ పిల్ల పోలీస్ కేసు పెడుతుందో ఏమో. ఏంటి పెట్టేది పప్పులో ఉప్పు?
బండిని గుద్దింది ఎవరనుకున్నారు? రాజాబాబు, చక్రపాణి గారి ఓన్లీ సన్. కరెక్ట్ గా చెప్పావరా, వాడు బండినే గుద్దాడు, మనిషిని గుద్దలేదు. దట్ ఈస్ మై సన్. భలేవారండి. ఏ తండ్రైనా కొడుకు చదువుల్లోనూ ఆటలోనూ ఫస్ట్ రావాలని, ప్రయోజకుడు అవ్వాలని కోరుకుంటారే కానీ ఇలా రౌడీలా ప్రవర్తిస్తుంటే మెచ్చుకుంటారేమిటండి? ఈ సూట్ వేసుకోండి, దొరబాబులే దర్జాగా ఉంటారు. మమ్మీ వీటిలో ఏది సెలెక్ట్ చేయాలో తెలియక సగం నేను కన్ఫ్యూజ్ అవుతుంటే ఇదిగో సగం మీ అమ్మాజీ కన్ఫ్యూజ్ చేస్తుంది. నువ్వే చెప్పు మమ్మీ, వీటిలో ఏది వేసుకోమంటావు? బాబు, ఈ పూటకి ఏ బూటు వేసుకోవాలి, ఏ కోటు తొడుక్కోవాలి అనేది నీ సమస్య అయితే, ఈ పూట ఎలా గడుస్తుంది అనేది పేదవాళ్ల సమస్యరా. ఏంటి మమ్మీ, నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? బావా, నువ్వు బజ్జీల బండిని గుద్దేశావని క్లిష్ట పరిస్థితుల్లో నేనే చెప్పా. చూడు రాజా, కోపం వస్తే చెంప మీద కొట్టాలి, అంతేకాని కడుపు మీద కొట్టకూడదు. వెంటనే వెళ్ళి కొత్త బండి కొనుక్కోటానికి ఆ పిల్లకి డబ్బిచ్చిరా. అవునే రాధా, శ్రీరామనవమి నాడు కూడా మీ అన్నీ కనపడ్డే. ఆడక హౌలాగాడు, నువ్వు ఇస్తా ఉండు, నేను ఈ పానక వరకు ఇచ్చేస్తా. పంగక రంగ తరంగ జమాజై ఓరన్నా, గాడ రామస్వామి భజన చదువుతా అంటే ఈడకొచ్చి ఏం చేస్తున్నావురా? అరే, ఈడ హనుమాన్ భజన చేస్తున్నానే, సంజీవి కలుపుతున్నానే. సంజీవి అంటే ఏందో తెలుసా? బంగు. సంజీవి దాగి చచ్చిపోయిన లక్ష్మణుడే లేచి కూర్చున్నాడు. బంగు దాగి బతుకున్న బైరాగి డైరెక్ట్ స్వర్గం. పండుగ పూట కూడా నీ పాడు పనులు మానవు కదా, ఇదిగో ఈ పానకం తాగు. అరే, పానకంలో కిక్కే ఉంటదిరా. ఏ రాధాబాయ్, నువ్వు మరిగేయారే, ఈ పోరగాడు మళ్ళొచ్చుండు. ఏం కుదరనుకొచ్చుండు? ముందా గంతులాపి, ఆ అమ్మాయి ఎక్కడుందో చూడరా. స్వర్గం, మెట్లు, ఇంద్రుడు, రంభ, మేనక, అరే మాధురి దీక్షిత్. పంగు తాగితే ఈ లెక్కనవుతారా? పొరగా నువ్వు కథమైన నా ఇజ్జత్ తీద్దు. మీరు గొప్పోళ్ళు, నీ బాంచన్, మీ కాలు ఏమిటిది అసలు? నేను వచ్చింది నై బాబు నై, ఇవాళ పండగ, నా మీద గుస్సా మాఫ్ చేసి నేను ఇచ్చే పానకం తాగు. లేలే బాబు లేలో. సరే, ముందు నేను చెప్పేది బాబు నై, పైన పీలో బాద్మే బోలో. పీలో పీలో అని ఫీల్ అవుతుంది. ఒక్క పీకు పీకు బావా. పీలో బాబు. అబ్బా, ఏమిటి పానకం ఇంత మంటగా ఉంటుందా? గట్లనే ఉంటుంది బాబు, ఇంకో గుట్టకి. ప్లీజ్ బావా, నా మాట ఎవరన్నా చూస్తే బావద్దు. నువ్వు అసలే ఒట్టి మనిషి కాదు. అబ్బా, కొడతావేంటి? బాబుకు మర్యాదలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు నాకెందుకు నమస్కారం? నా చేతులు ఎత్తుకుపోయినాయి, విడదయ్యా. అమ్మో అమ్మో అమ్మో, బాబుకి ఎవరో చేతబడి చేసినట్టు. చేతపడి కాదు, గీతపడి కాదు, వాడికేదో మందు ఎక్కువ. వందా నా బొంద, ఇంత బంగు కొట్టాడు. బొంగే నా చేతులు ఎత్తుకుపోయినాయి, విడదయ్యా. అరే, థ్యాంక్స్ అత్తో. అరే, విడిపోయాయి అత్తో. వీడిని తీసుకెళ్లి లోపల పడతాబెట్టా. ఏమిటండి రోజు రోజుకి వీడు అలవాట్లు వీడును? మీరు అసలేం పట్టించుకోరా? దట్ ఈస్ మై సన్. చేసావు. ఎంబీఏ పరీక్షలు అయిపోయినాయా? రాసేవా? ఏంటి పాస్ అయ్యేది గాడితే గుడ్డు? మీ ఒంటి మీద ఎంత బురద ఉందో ఆయన బుర్రలో అంత ఉంది. డాడీ, ఏమిటి వీడు ఎక్కువగా మాడుతున్నాడు? అన్ సీజన్ లో పుట్టిన ఆంబోత ఆడుతో నీకేంట్రా? నువ్వు చెప్పు. ఇక నేను చదవండి డాడీ, ఇక్కడే ఉండి మన బిజినెస్ అన్ని మీ తరఫు నేను మేనేజ్ చేస్తాను. వెరీ గుడ్. మీరా? ఏ డౌట్ గా ఉందా? మీరెప్పుడొచ్చారు? ఎప్పుడొచ్చానో కూడా తెలియనంత ఏకాగ్రతతో పెయింట్ చేస్తున్నావు అన్నమాట. 24 hours ఈ ఆర్ట్ పిచ్చేనా? నా హార్ట్ గురించి పట్టించుకోవా? ఎనీవే థ్యాంక్ యూ. దేనికి? స్టిక్కర్లా రాలిపోకుండా
పర్మనెంట్ గా నా నుదుట తిలకం దిద్దినందుకు. ఏమయ్యా అయ్యా కోట్లకి నమ్మనాన్ని వచ్చాడా? ఆయన సన్ వచ్చాడు. వాడు ఎందుకు వచ్చాడు? ఐ కాంట్ హెల్ప్ ఇట్. హాయ్ అంకుల్. గిరి అక్కడ కూర్చున్నావేంటి? అది అయ్యగారి సీటు. భలే చెప్పావయ్యా. మా నాన్న ఈయన ఈక్వల్ పార్ట్నర్స్ అయినప్పుడు ఒక సీట్ ఏంటి 2 సీట్లు ఉండాలి. నోర్మై లేక నుంచి. ఎందుకు అంకుల్ అంత కోపం? ఈ జీవితంలో ఏ శాశ్వతం? లైఫే శాశ్వతం కానప్పుడు ఈ కుర్చీ ఎంత? I say you shut up. కర్మకాలి రేపు వ్యాపారంలో లాస్ వచ్చి ఐపీ పెట్టావనుకో, నువ్వు ఈ కుర్చీ దిగాలి కదా. ఏ పక్షవాతం వచ్చి కాలో చేయో పడిపోయిందనుకో, నువ్వు ఈ కుర్చీ దిగాలి కదా. అసలు నీ లైఫ్ స్టార్ట్ అయింది ఎక్కడ? గేట్ వాచ్మెన్. మళ్ళీ ఎక్కడికే వెళ్లాల్సి వచ్చిందనుకో. కొట్టు వేద్దామని. రేయ్, నీ కొడుకు ఏ వాగాడో విన్నావురా? చేతిలో తుపాకీ లేదు కానీ ఫ్రెండు కాల్చి పారేసావండి. రాయ్, ఆయన అంటే ఎవరనుకున్నావురా? ఆయన ఇంట్లో ఎంగిలి వెతుకులు ఏరుకుని తినాల్సిన మనల్ని ఆయన పక్కన కూర్చోబెట్టుకుని కంచంలో భోజనం పెట్టిన మహానుభావుడు రా. ఆయన్ని పట్టుకుని నీ నోటికో చెడుకూస్తావా? కొడుకు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందిరా. సారీ ఫ్రెండ్, ఈ మూడు పాడైంది. సిక్కు ఫ్యాక్టరీ వేలం విషయం సాయంకాలం మాట్లాడుకుందాం. సిగ్గు లేకుండా అలా నిలబడతావే రా. ఇదిగో తాళలేవు. ఇస్తా. నువ్వు మంచి ఫైరింగ్ మూడ్ లో ఉన్నావు కదా. ఈ ఆవేశంలో ఏ లారినన్నా గుద్దావనుకో, నాకు వారసుడు లేకుండా పోతాడు. వారసుడి మీద ప్రేమ ఉంటే అలా మాట్లాడు. పిచ్చిన కొడక, రాజకీయ నాయకుడికి వ్యాపారస్తుడికి 2 నాలికలు ఉండాలిరా. ఒకటి నిజం చెప్పడానికి, రెండోది అబద్ధం చెప్పడానికి. ఏం నువ్వనేది? ఎందాక అక్కడ కూల్ చేయడం కోసం అబద్ధం చెప్పాను. ఇప్పుడు నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను, ఇను. రేపు సిక్కు ఫ్యాక్టరీ ఏలంపాటకి ఆడికి అచ్చొచ్చిన కారని 118 వేసుకుని నా ఫ్రెండ్ ఎగేసుకుని వస్తాడు కదా. ఆ కారుని నువ్వు లారీతో గుద్దించి ఆడి ప్రాణాలు పోయినాయి అనుకో, ఫ్యాక్టరీ ఏమందవుద్ది? కాలో చెయ్యో ఇరిగిందనుకో, ఇందాక నువ్వు కూర్చున్న కుర్చీ నీ దవుద్ది. కూలయ్యావు కదా, ఇగో తాడా.